హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే ఇవాళ మా బిడ్డ డెలివరీకి కడుపు వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నాము. మీకు శుభవార్త చెప్పబోతున్నాము ఇలా సాయంకాలం వరకు. చూడండి ఫ్రెండ్స్, హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం మేము కార్లో. ఇక మా మన్మడు, ఇక మా బిడ్డే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే హాస్పిటల్కి వచ్చిన లిఫ్ట్ గురించి వెయిటింగ్. లిఫ్ట్ ఇక మా మన్మడు, నేను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇట్లా పప్పి పప్పి కూర్చో కూర్చో. కింద పడదు కదా. చూడు ఎడ్ది చూడండి, ఇక అన్న వీళ్ళ అన్న ఇట్లా ఎత్తుకుండు. చెల్లెని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని అన్న తమ్ముడు పోటీల మీద ఉన్నారు. చూడు ఈరోజు నీకు కొంచెం కూర్చో, నువ్వు చిన్న కూర్చో ఒకటి అమ్మ పప్పి పప్పి పప్పి. అబ్బో కిస్ మస్తు స్వీట్ ఉంది. ఊకో ఊకో, మా అమ్మ కాదు. ఊకో ఊకో. ఇక అన్న చూడు ఎట్లా అంటుండు. దో 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 పండుదో 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 చిన్ని పండు. చూడండి ఫ్రెండ్స్, మా నాయన అయితే వచ్చిండు. మా బిడ్డ డెలివరీ అయిందని మా నాయన మా అమ్మ వచ్చిండు బస్సులలో. ఇగో ఇంత శాతగానప్పుడు కూడా బస్సులో నాయన చాయ్ తాగు చాయ్ తాగు. ఇప్పుడే వచ్చిండు చూడండి. మాట్లాడి నాయన, ఎంతసేపు అయింది మీరు వచ్చి? బస్సులు మంచిగా దొరికినా? మరి మంచిగా దొరికినాయా? ఏమో బాగా బస్సులు దొరకలే అట్లా అవ్వ చెప్తుంది. చూడండి మా అమ్మ కూడా వచ్చింది. మాట్లాడవా? దొరకలేదు బస్సులు. కొంత దూరం నడిచి వచ్చినాం, బస్సులు దొరకలే. ఇక్కడదాకా బండి మీదకి వచ్చినాక బండి మీద వచ్చినాక ఇక సార్ వచ్చి ఎక్కించుకొచ్చిండు, ఎక్కించిపోయిండు బస్సు. డెలివరీ అయింది. ఆడ దవాఖాన్లు ఉంది. ఇక 2 రోజుల నుండి ఇంటి దాకా వచ్చేదాకా ఉందామని వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ మా నాయన అయితే వచ్చిర్రు. మన్మరాలు డెలివరీ అయిందని. ఇది దొరకదా? ఓటుకు మళ్ళీ పోనా? చాయ్ తాగు చాయ్. తొక్కు తెచ్చినావా? తెచ్చిన తొక్కు తెచ్చిన. ఆమెకు నెత్తికి వస్తుంది కింద వాయిలాకు తెచ్చిన. చూడండి మా అమ్మ అయితే వాయిలాకు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఊళ్ళో మామిడికాయ పచ్చడి పెట్టుకొచ్చింది. మాకైతే పెట్టడానికి వీలు కాలేదు. ఇక మేము పెడదామనేసరికి మా బిడ్డ డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళాము. మాకు వీలు కాలేదని ఫోన్ చేస్తే మా అమ్మ ప్రతిసారి మా అమ్మనే పెట్టుకొచ్చేది. ఈసారి మేము పెట్టుకుందామని ట్రై చేసినాం కానీ మాకు వీలు కాలేదు. ఇప్పుడు మా అమ్మనే పెట్టుకొచ్చింది మామిడికాయ పచ్చడి. ఇక మామిడికాయ పచ్చడి పెట్టుకొని మా నాయన మా అమ్మ బస్సులు వచ్చిర్రు. మామిడికాయ పచ్చడి వాయిలాకు ఫ్రెండ్స్, ఇదేమాకు ఎంతమంది తెలుసో చూడండి, కామెంట్ రూపంలో బాక్స్లో పెట్టండి. వాయిలాకు అంటే ఇది బాలంతలకు నీలగిరాకు వాయిలాకు బాగా నీళ్ళల్లో మసలబెట్టి స్నానం చేపిస్తే గట్టిదనం అనేసి ఇక్కడ హైదరాబాద్లో అయితే దొరకదు. మాదైతే బంజారా హిల్స్ హైదరాబాద్, ఇక్కడ దొరకదు కాబట్టి మాకు ఎప్పుడు మేము మా అమ్మ ఊరు నుంచే తీసుకొస్తుంది. వాయిలాకు నీలగిరాకు కూడా చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. టేస్టీగా కొత్తగా పెట్టినప్పుడు కమ్మ తినాలనిపిస్తుంది. ఇక మేమైతే కొంచెం డైలీ యూజ్కు కొంచెం డబ్బాలో తీసుకొని మిగతాది దేవుడి రూమ్లో పెట్టుకుంటాం. చూడండి. హాయ్ చెప్పట్టు, హాయ్ చెప్పు, వెల్కమ్ చెప్పమా. మరి హాయ్ చెప్పు. చూడరు, ఇక మా మన్మలు అయితే ఇద్దరు వాళ్ళ చెల్లెని చూసిరా హాస్పిటల్కి అయితే రెడీ అయ్యారు. హాస్పిటల్కి పోదామని. ఎడికి పోతున్నా నాని తయారయ్యారు? ఏ బాబీ చెల్లె దగ్గరకు పోతారట. వాళ్ళ చెల్లె దగ్గర పోని పోటీల మీద ఎత్తుకుంటారు వీళ్ళు. మా నాయన నాయన హాయ్ చెప్పు. హాయ్, అందరు బాగున్నారా? దేవుడి రూమ్లో పెట్టుకుంటున్నాం. డైలీ యూజ్ కొంచెం తీసుకున్నామా. మాట్లాడు. ఇది ఏమాకో మీకు ఎంతమంది తెలుసో బాలం తరికేసేది.
చూడండి నీలగిరాకు, ఇది నీలగిరాకు ఎంతమంది తెలుసు? బాలంతలు నీలగిరాకు వాయిలాకు బాగా నీళ్ళల్లో మసలబెట్టి ఈ రసం అంతా వాటర్లో దిగిన తర్వాత వాళ్ళకి స్నానం చేపియాలి. స్నానం చేపిస్తే మంచి పెయి నొప్పులు ఇట్లా తక్కువైతే ఇది ఒక ఆయుర్వేద మందు అన్నట్టే, ఆయుర్వేద మందు లెక్కనే ఇది చాలా మంచిది. ఈ వాయిలాకు కూడా ఆయుర్వేద మందు లెక్కనే. మేము ఎవరమైనా డెలివరీ అయినా ఇంకా మా అమ్మ తీసుకొని వస్తుంది మాకు. ఈడైతే దొరకదు హైదరాబాద్లో, అందుకే ఇక అక్కడి నుంచే తీసుకొచ్చింది మా అమ్మ. మా బిడ్డకి ఇంటికి వచ్చిన తర్వాత 9 రోజుల నాడు ఇక 11 రోజుల నాడు మంచిగా బాగా పెద్ద భాగం పెట్టి నీళ్ళు మాసలు పెట్టి అలా రసం అంతా దిగిన తర్వాత పిల్లకు తల్లికి స్నానం చేపిస్తాము. చాలా మంచిది గట్టిదనం అన్నట్టు. చూసిరా మామిడికాయ పచ్చడి వాయిలాకు నీలగిరాకు అయితే తీసుకొని వచ్చింది మా అమ్మ. హాయ్ చెప్పవా? హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.